ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జీవితం అంటేనే షడ్రుచుల సమ్మేళనం. మరి ఈ ఉగాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటోంది? మరి ఉప్పుగా ఉంటుందా, కారంగా ఉంటుందా, తీపిగా ఉంటుందా? మరి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఈనాటి మన ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమంలో మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య నిపుణులు డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారి మాటల్లో మరి విశ్వవసు నామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ, మీకు ముందుగా విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మ, ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క పేరుతో మనం ఉగాది చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈసారి విశ్వవసు అసలు అంటే ఏమిటి? అది విశ్వానికి సంబంధించింది అనుకోవాలా, లేదంటే వసుదైక కుటుంబం అనుకోవాలా? అసలు విశ్వవసు అంటే ఏమిటి, దాని పరమార్థం ఏమిటంటారు? ఈ సంవత్సరం వచ్చిన ఉగాదిని తీసుకుంటే ఇది ప్రభావాది 60 సంవత్సరాల్లోనూ 39వది కావడం, తర్వాత దీని నామం మనకి విశ్వవసు నామంతో ఇది రావడం వల్ల అసలు 39వది కావడం వల్ల దీని ఫలితం. దీంతో పాటుగా విశ్వవసు అనే మాటకి అర్థాన్ని రెండింటినీ కూడా మనం ఇక్కడ ముందుగా చూసుకుందాం. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరి మధ్య, వ్యక్తుల మధ్య, దేశాల మధ్య కూడా కమ్యూనికేషన్ విషయం కానీ, అలాగే వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు లేకుండా మాటల విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో, అలాగే ప్రయాణాలు, ప్రయాణ సాధనాల విషయం అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న పరిస్థితులు అనేవి ఒకటి కనబడుతున్నాయి. రెండోది విశ్వవసు అంటే విశ్వ అనగానే విశ్వం అంటే ప్రపంచం మొత్తం, దేశాలన్నీ, ప్రపంచం అంతా కలిపిన దాంట్లో వసు అంటే సంపద. అంటే ఇంత సంపద ప్రపంచ దేశాల మధ్య ప్రపంచం అంతా సంపదని అభివృద్ధి చేసుకునే విధంగా ఆలోచనలు అనేవి ఉంటాయని దీంట్లో మనం ఒకటి భావించాలి. దానివల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రతివారు కూడా సంపదని అభివృద్ధి చేసుకునే నేపథ్యంలో కొన్నిసార్లు చౌర్యాలకు కూడా ఆస్కారాలు ఉంటాయి కనుక, అలాగే దాని విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ సంపదను అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయాణం చేస్తూ ఆ నేపథ్యంలో ప్రయాణాలు, ప్రయాణ సాధనాలు, కమ్యూనికేషన్ని కూడా అభివృద్ధి పరుచుకుంటూ వ్యక్తుల మధ్య, దేశాల మధ్య సున్నిత భావాలు ప్రబలుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న సంవత్సరంగా మనం భావించాలి. ఓకే, అయితే ఈ సంవత్సరం మరి రాజాది నవనాయకులు, ఉపనాయకుల వివరాలు మాకు వివరిస్తారు. తప్పకుండా. ఈ సంవత్సరం రాజాది నవనాయకులను తీసుకున్నట్లయితే ముఖ్యంగా రాజు మనకి సూర్యుడయ్యాడు. అలాగే మంత్రి వచ్చేటప్పటికి చంద్రుడు, సేనాధిపతి శని, ఇక రసాధిపతి శుక్రుడు, సస్యాధిపతి నీరసాధిపత్యం రెండు కూడా మనకి బుధుడికి రావడం, ధాన్యాధిపత్యం వచ్చేటప్పటికి అది మనకి కుజుడికి రావడం అనేది, ఇక సేనాధిపత్యం ఎప్పుడైతే శనికి రావడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మనం చూసే వాటిల్లో ముఖ్యంగా చెప్తాం. ఈ రాజాది నవనాయకుల్లో కూడా 9 ఆధిపత్యాల్లో 4 శుభులకి రావడం అనేది జరిగింది. నవనాయకులు, ఉపనాయకులు కలిపిన దాంట్లో ఇక్కడ మనకి 14 ఆధిపత్యాల శుభులకు, 16 పాపులకు రావడం అనేది జరిగింది. ఇక వీటితో పాటుగా పశుపాలకాది నిర్ణయాన్ని కూడా మనం తీసుకోవాలి. అందులో పశుపాలకుడు, పశువులను కాయువాడు, అలాగే పశువులను దొడ్డిపెట్టేవాడు, 3 ఆధిపత్యాలు కూడా యముడికే రావడం జరిగింది. ఎప్పుడైతే యముడికి ఆధిపత్యాలు అనేవన్నీ వస్తాయో పశువులకు గ్రాసం కానీ, తర్వాత అవి పాలిచ్చే విధానంలో కానీ, తర్వాత ధరలు మొదలైన వాటిల్లో కానీ కొంత ఇక్కట్లు లాంటివి కనబడతాయి. ఇది ఒకటి మనం ఆలోచించాలి. అలాగే దీంతో పాటుగా జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి అనేది మనకి మంగళవారం రావడం అనేది జరిగింది. కాబట్టి రాజుల మధ్య కొంత వైరుధ్యాలు, ఇబ్బందులు లాంటివి, తర్వాత అగ్నికి సంబంధించిన భయాదులు, వనాలు మొదలైన చోట్ల అగ్నికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం లాంటిది ఒకటి జరుగుతుంది. ఇక మూడాల విషయాన్ని కూడా ఒకటి ఇక్కడ చూసుకున్నట్లయితే గురుమూఢమి అనేది 9 జూన్ 2025 నుంచి 9 జూలై 2025 దాకా, శుక్రమూఢమిని తీసుకున్నట్లయితే 26 నవంబర్ నుంచి 2026 ఫిబ్రవరి 17వ తారీఖు దాకా శుక్రమూఢం అనేది మనం చెప్తాం. మరి ఈ విశ్వవసునామ సంవత్సరం ముఖ్యంగా మన దేశానికి అలాగే రాష్ట్రానికి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? వర్షలగ్నం వల్ల ఈ సంవత్సరము ఈ యొక్క రాజకీయ నాయకులు తమ వాక్కు వల్ల దాని మీద నియంత్రణను కోల్పోవడం వల్ల కొందరు రాజకీయ నాయకులు కొంత ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంది. వాక్కు వల్ల ఇబ్బందులు రావడం అనేది ఒకటి ఇక్కడ. అలాగే ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చక్కగా ధనాన్ని వెచ్చించడం వల్ల ప్రజల యొక్క మన్ననలు చొరగొంటారు. అలాగే ఆర్థిక వ్యవహారాలు కొంత క్లిష్టతరంగా ఉంటాయి.
ఆర్థిక విషయాలలో ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఒడిదుడుకులు ఉండడం వల్ల నిర్ణయాలు కఠినంగా ముందుకు పెడతాయి. అలాగే విదేశీ సంబంధాల విషయాల్లో అనుకూలతల కొరకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే ఇతర దేశాలతో మన సంబంధాల విషయం తీసుకున్నట్లయితే వాటికి సంబంధించిన వాటిల్లో వాటికి సంబంధించిన దౌత్య విషయాలు కొంత క్లిష్టతరంగా ఉండడం అనేది ఒకటి ఇక్కడ మనం గమనిస్తాము. ఇక ఏఐ రంగాన్ని కనుక తీసుకున్నట్లయితే ఏఐ విషయంలో అది చాలా విచిత్రంగా ముందుకు డెవలప్ అవుతూ వెళ్ళడం, ఆ పరిశోధనలు చాలా చక్కగా అభివృద్ధి చెందడం, కొన్నిసార్లు ఆ పరిశోధనల వల్ల భయాందోళనకు గురి కాబడే రకమైన విషయాలు లాంటివి కూడా మనం ఇబ్బంది పడే అవకాశాలు లాంటి దానికి ఆస్కారం అని ఒకటి మనం భావించవచ్చు. ఇక చిన్న తరహా పరిశ్రమలు, ఇక విద్యుత్తు, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇక సినిమా రంగం, టీవీ రంగం, వీటికి సంబంధించిన ప్రభావాల వల్ల వ్యక్తులకి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని వాళ్ళు ఎదుర్కోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఇక జగలగ్న విషయం తీసుకుంటే అది కూడా ఇంచుమించుగా మనకి ఇదే రకమైన విషయాలలో ముఖ్యంగా సూర్యుడు ఉచ్చంగతుడై ఉండడం వల్ల ఇక్కడ చక్కగా అన్ని విధాలుగా కూడా సుస్థిరమైన పరిపాలన, ప్రయోజనాత్మకమైన ఆలోచనలు, సాధారణమైన మానవులకు కూడా అన్ని ప్రయోజనాలు సిద్ధించడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, వ్యతిరేక శక్తులు విజృంభించినా కూడా అది అన్ని విధాలుగా కూడా వాళ్ళని ప్రభుత్వం అణచడం, ఇలాంటి వాటికి ఆస్కారం అనేది జాతీయ సంపద అభివృద్ధి చెందించుకునే విధానంగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఏఐ అనేది సాఫ్ట్వేర్ రంగాన్ని రిప్లేస్ చేసే విధంగా ముందుకు వెళుతూ అది ఇది అవుతుంది. ఆధ్యాత్మిక రంగానికి అధిక ప్రాధాన్యత రావడం, విదేశీ దౌత్యం కొన్ని దేశాలతో పాజిటివ్గాను మరికొన్ని దేశాలతో ఘర్షణాత్మకంగా ఉంటూ ముందుకు వెళ్లే అవకాశాలు లాంటి వాటికి ఆస్కారం ఉంది. ఇక దీంతో పాటుగా సస్యాధిపత్యం, నీరసాధిపత్యం బుధుడికి రావడం వల్ల ఇక్కడ కొత్త పరిశోధనా పద్ధతులు రావడం, నీరస ద్రవ్యాలు అవి అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి మొదలైన వాటిని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే సర్వ ఆదాయం కన్నా సర్వ వ్యయం అనేది తక్కువగా ఉండడం వల్ల ఆదాయం అనుకూలంగానే ఉంది కనుక అభివృద్ధిని గోచరించేసే విధంగా ఇది ఉందన్న విధానంలో మనం భావన చేయొచ్చు. మొత్తం ఓవరాల్గా అయితే దేశం అలాగే రాష్ట్ర పరిస్థితుల గురించి బాగా వివరించారు. అయితే ముఖ్యంగా నేను ఒకటి అడగాలనుకున్నానమ్మా, ఆడవాళ్ళకి ఇష్టమైంది బంగారం, అది పెరుగుతూ పోతుంది. ఈ సంవత్సరం ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఈ సంవత్సరం ఇదే జగలగ్నం వివరంలో కూడా బంగారం రేటు పెరుగుతుంది, వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి బంగారం అనేది స్టాండర్డ్ ఒకేలా కాకుండా ఈ సంవత్సరం దానికి పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఓకే, ప్రేక్షకులు ఎదురు చూసే ద్వాదశ రాశుల ఫలితాలు అమ్మ మాటల్లోనే తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అమ్మా, మేషరాశికి ఈసారి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఆదాయ వ్యయాలేంటి? అలాగే రాజ్యపూజ అవమానం ఏమిటి? ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మేషరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీరికి ముఖ్యంగా మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదంగా తీసుకుంటాం కనుక వీరందరికీ కూడా ఈ సంవత్సరం ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు 2 తీసుకుంటే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7 కనబడుతుంది. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి బలాబలాలను కనుక చూసుకున్నట్లయితే గురుబలాన్ని కనుక ప్రత్యక్షంగా చూసినప్పుడు వీళ్ళకి మే దాకా ఉండే సమయం ఒకటి, మే తర్వాత నుంచి మిగిలిన సంవత్సరాంతం వరకు అంటే గురుడు మే దాకా వీళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి అన్ని రాశుల వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి మే మనకి దాకా గురుడు ఎప్పుడైతే మనకి ఈ యొక్క వృషభ రాశిలో ఉండడం, ఆ తర్వాత మిథున రాశిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే మిగిలిన గ్రహగతులను కూడా చూసుకున్నట్లయితే శని భగవానుడు సంవత్సరం ప్రారంభం నుంచి ఇక సంవత్సరాంతం వరకు కూడా ఆయన మీనరాశిలోనే ఉండడం అనేది. ఇక రాహుకేతువులను తీసుకున్నట్లయితే ఈ 2 కూడా వీళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి మే దాకా ఉన్న సమయంలో ఈ యొక్క మీనంలోనూ తర్వాత మనకి కన్యారాశిలోను సంచరించడం, ఆ తర్వాత కుంభరాశిలోను సింహరాశిలోను సంచరించడం అనేది జరుగుతుంది. కనుక గ్రహగతులు బట్టి వీరి యొక్క ఫలితాల్లో వీరికి యథార్థవాది బంధు విరోధి అన్న చందాన ఉన్నట్లు నిక్కచ్చిగా మాట్లాడడం వల్ల రాగల 2 నెలల పాటు సమయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అధిగమించే విధంగా ఆలోచన చేసుకుంటూ మాట్లాడుతూ ముందుకు వెళ్తే అది అన్ని విధాలుగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వ్యక్తులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా వీళ్ళు నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు కనుక అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాలు కూడా చక్కగా ఇంతకు ముందు కన్నా కూడా ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే గురుగ్రహ రాశి మార్పు జరుగుతుందో ముఖ్యమైన విషయాల్లో అంటే కొంత అది మనకి అస్వతంత్ర రాశిలోకి ప్రవేశించడం వల్ల గురుగ్రహం వల్ల ముఖ్యమైన విషయాలు అంటే ప్రశాంతత విషయం కానీ, తర్వాత కమ్యూనికేషన్ మాట్లాడవలసిన సమయాల్లో మాట్లాడకపోవడం వల్ల కొన్ని చికాకులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని ఎలాగైనా సరే మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోగలిగిన చాకచక్యంతో వీళ్ళు వ్యవహరించుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా ఇతరుల యొక్క ప్రోద్బలంతో పుణ్యాన్ని, ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ సంవత్సరం వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభం కనుక ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏలినాటి శని అనేది వీళ్ళకి
స్టార్ట్ అవుతున్నప్పుడు ఆర్థిక విషయాల్లో తగిన శ్రద్ధలు అయితే తీసుకోవాలి. స్టార్టింగ్ ఫేజ్ కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఆర్థిక విషయాలతో పాటు ఈ కొత్త విషయాల్లో మోసాలకు గురి కాకుండా ఖర్చులు పెట్టేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? ఇక వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకుంటే వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ రాశి వాళ్ళకి సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు 2 కూడా తీసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్లాంటరీ పొజిషన్ అంటే గ్రహస్థితులు, గ్రహ మార్పుల వల్ల సంవత్సరం ప్రారంభం నుంచి కొద్ది కాలం పాటు వీళ్ళకి శ్రమ అధికంగా ఉంటుంది, బాధ్యతలు అధికంగా ఉంటాయి, గౌరవం అనేది పెరుగుతూ ముందుకు పెడుతుంది. శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం అనేది వాళ్ళకి పెరగడం అనేది ఒకటి కనబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆలోచన విషయాల్లో నేను అలా ఆలోచించకుండా ఉంటే బాగుండేదని ఆలోచించిన తర్వాత వీళ్ళు అనుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, నూతన మిత్రత్వాలు అవన్నీ ఏర్పడుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది కనబడుతుంది. అయితే ఎప్పుడైతే గురు మార్పు అనేది మనకి జరుగుతుందో, మిథున రాశిలో గురుడు ప్రవేశించిన సమయంలో వీళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, మాట విలువ మొదలైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆర్థిక విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు మొదలైన వాటన్నిటిలో కూడా ముఖ్యంగా వాటితో పాటుగా ఈ యొక్క ఇతరులు అంటే శత్రువుల మీద విజయం సాధించే విషయాల్లో, నైపుణ్యాలు పెంచుకునే విషయంలో, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, ఆలోచనలతో కూడిన ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ, తర్వాత దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా వీళ్ళకి సామాన్య ఫలితాలు ఇవ్వడానికి ఒకటి ముఖ్యంగా వీళ్ళకి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కువ వీళ్ళకి ఎప్పుడైతే గురుడు అస్వతంత్ర రాశిలోకి ప్రవేశించడం అనేది జరిగిందో ఈ సమయంలో వీళ్ళ ఆలోచనలు ఆర్థిక విషయాల మీద ఎక్కువ కేంద్రీకృతమై ఉంటాయి. ఆ రకమైన ఆలోచనలు ఆర్థిక విషయాలకు సంబంధించినవి కనుక అవి ఆశించిన స్థాయిలో రావడంలో కొంత ఘర్షణతో కూడిన వైనం అనేది ఒకటి ఉంటుంది. ఇక శని భగవానుడిని కూడా మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం రావాల్సిన లాభాలు చక్కగా అందుతాయి. ఆలస్యమైన లాభాలన్నీ ఎప్పుడైతే పెండింగ్లో ఉన్నాయో ఇంతకాలం అవి రావడం అనేది, దాని ప్రకారం మంచిగా ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది, తర్వాత శ్రమని గుర్తించి గౌరవం అనేది ఏర్పడడం. అంటే ఇప్పటిదాకా శ్రమే తప్ప గుర్తింపు, గౌరవం రావడంలో ఆలస్యమైన దాన్ని చక్కగా సంపాదించగలుగుతారు. ఆలోచనలు ఆలస్యంగా వచ్చినా చక్కగా ఫలిస్తాయి వీళ్ళకి. తర్వాత దాంతోపాటుగా అనవసరమైన ఖర్చులను ఒకటి వాళ్ళు నిరోధించుకోవాలి. ఘర్షణతో ఉండి లాభాల కోసం చేసే ప్రయత్నాలలో వచ్చిన వీటిని జాగ్రత్త పడుతూ ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఈ రాహుకేతువుల విషయంలో మాత్రం వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ ప్రెషర్ అనేది ఉండడం అనేది, తర్వాత గృహ వాహన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో ప్రశాంతతను పెంచుకుంటూ ఒకటి ముందుకు వెళ్ళాలి. ఇక దీంతో పాటుగా వీళ్ళకి పాటించవలసిన ఏమైనా నియమాలు అన్నవి మనం గనక తీసుకున్నట్లయితే తప్పనిసరిగా దుర్గాదేవికి సంబంధించి శ్రీ దుర్గే నమః అనే శ్లోకాన్ని పఠించడం, అలాగే గణపతికి సంబంధించిన శ్రీ గం గణాధిపతే నమః అనే శ్లోకాన్ని పఠించడం, సాయంత్రం శ్రీ అరుణాచల శివ అనే శ్లోకాన్ని పఠించడం వల్ల ఈ 3 సమయాల్లో 3 చేయడం బట్టి వీళ్ళకి ఈ రకమైన వాటిల్లో ఎదురవుతున్న విషయాల్లో, వృత్తిలో ఎక్కువ ప్రెషర్లు ఇలాంటి వాటన్నిటిని కూడా చక్కగా అధిగమిస్తూ వీళ్ళు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశికి ఎలా ఉందో అమ్మ మాటల్లో తెలుసుకుందామా? అమ్మ, మరి ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చూసినట్లయితే 14, 2, 4, 3 వీళ్ళకి. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రారంభంలో కొద్ది కాలం పాటు ఖర్చు పెట్టి కూడా వైరుధ్యాలని ఫేస్ చేసే పరిస్థితులు లాంటివి ఉంటాయి. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన అంటే ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాల్లో దానికి సంబంధించి ఎక్కువ శ్రమ పడినా కూడా వైరుధ్యాలు లాంటి దానికి ఒకటి ఆస్కారం అనేది ఒకటి మనం గమనించుకోవచ్చు. ఇక రెండోది వచ్చేసేటప్పటికి వీళ్ళకి ఆరోగ్య విషయంలో వీళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యమైన విషయాల్లో అంటే కనుక ఇప్పుడు ఎప్పుడైతే మిథున రాశిలోకి గురుడు మారతాడో అది ఆ స్థానం అస్వతంత్ర స్థానం కనుక వీళ్ళకి ఎంతసేపు కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఫోకసింగ్ ఒక పక్కన వృత్తి, ఒక పక్కన భాగస్వామి, ఈ రెండింటి మధ్య వీళ్ళు కొంత అస్వతంత్రులు అవ్వడం లాంటిది, ఎక్కువ ఎటు కేటాయించాలో తెలియక సమయాన్ని కొంత ఆ విషయంలో ఘర్షణ అనేది మాత్రం ఒకటి ఉంటుంది. ఇక శని భగవానుడి వల్ల కూడా ఈ సంవత్సరం వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఇతరుల యొక్క ప్రోద్బలం కానీ, ఇతరుల వల్ల ప్రెషరు, నూతన బాధ్యతలు, దానివల్ల శ్రమ, కొత్త వృత్తుల కోసం ప్రయత్నాలు చేయడంలో వాళ్ళు చాలా ఎక్కువగా ఇదైపోవడం లాంటివి, ఎక్కువ శ్రమకి లోనవుతారు. ఆ రకమైన అవకాశాలు లాంటివి ఒకటి మనం చెప్పొచ్చు. అలాగే అలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏదన్నా
స్థిరాస్తుల కొరకు ప్రయత్నాలు చేసినా కూడా గృహ వాహనాలు కానీ దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం కానీ చేసే ప్రయత్నాల మీద మాత్రం వీళ్ళు వాళ్ళ ఆలోచనలు వదలకుండా చాలా గట్టిగా కృషి చేస్తారు. ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే సాంఘిక సంబంధాల విషయాల్లో వీళ్ళంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుని వాటిని భద్రపరుచుకొని అంటే వాటిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. ఇక రాహుకేతుల ప్రభావాన్ని కూడా తీసుకున్నట్లయితే గంగా స్నాన ఫలం, అలాగే దూర ప్రాంతాలకి వెళ్ళే అవకాశాలు, విద్యాపరమైన విషయాల్లో కూడా దూర ప్రదేశాల కొరకు చేసే ప్రయత్నాలు, వృత్తిపరంగా కూడా దూర ప్రయత్నాలకు చేసుకునే ప్రయత్నాలు లాంటివి, ఇలాంటి వాటికి ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి. అలాగే వీళ్ళకి ఉన్న ఇంకొక చిన్నపాటి ఇదేంటంటే ఇతరుల యొక్క సహకారం తీసుకోవడంలో కొంత వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అంటే వైరాగ్యం, ఇబ్బంది అని కాదు, ఆ వైరాగ్యాన్ని అధిగమించాలి. అవసరమైనప్పుడు అవసరమైన వారి సహకారం తీసుకుంటూ పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే ఆలోచన వచ్చే విధంగా దానికి తగిన పరిహారాలు పాటించాలి. ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమంలో తదుపరి రాశి కర్కాటక రాశి వివరాలు తెలుసుకుందాం. అమ్మా, ఈసారి కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి మనం ఈసారి ఆదాయ వ్యయం రాజపూజ్యం మనం ముందు చూడాలి కాబట్టి వీళ్ళకి 8, 2, 7, 3 ఆదాయం వ్యయం రాజపూజ్య అవమానాలు. అయితే వీరికి ఈ సంవత్సరం గురుగ్రహ ప్రభావం వల్ల స్టార్టింగ్లో కొంతకాలం వీళ్ళకి రావాల్సిన లాభాల విషయంలోనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో ఏ విషయాలైతే ఆలోచించారో అవి రావాలి. కానీ ఇప్పటిదాకా వీళ్ళకి ఎప్పుడైతే అష్టమ శని నడుస్తూ వచ్చిందో లాస్ట్ ఇయర్ దాని నుంచి ఇప్పటిదాకా, దీనివల్ల ఆ లాభాల విషయంలో పెద్ద ప్రాస్పరస్గా లేకపోయినా గురుబలంతో ఎలాంటి సమస్యలైనా అధిగమిస్తూ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ లాభాల విషయంలో కూడా వీళ్ళు ఎక్కువ దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో వీళ్ళకి ఏంటంటే వ్యక్తుల సహకారం ఒకటి, తర్వాత వీళ్ళ ఆలోచనలు మంచి మంచి ఆలోచనలు రావడం అనేది, తర్వాత సాంఘిక సంబంధాల్లో వీళ్ళు ఆశించిన స్థాయిలో అక్కడ ఆన్సర్ వచ్చే విధంగా చాలా గట్టిగా కృషి చేస్తారు ఫస్ట్లో. తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క గురుడి యొక్క మార్పు మిథున రాశిలోకి వస్తుందో అది అస్వతంత్ర క్షేత్రమే అయినప్పటికీ కూడా ఆయనకి వీళ్ళకి ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మికత, తర్వాత నదీ స్నానాలు, పుణ్య విషయాలు, డొనేషన్లు, వీటి మీద ఎక్కువ కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం అనేది, తర్వాత ఎక్కువ ఖర్చులు వీళ్ళ నియంత్రణలో లేకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. అంటే ఇతరుల యొక్క ప్రభావం వల్ల కానీ కొన్ని పరిస్థితుల వల్ల కానీ శక్తికి మించి ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, తద్వారా దానివల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక ఎప్పుడైతే అష్టమ శని ప్రభావం అనేది వీళ్ళకి వెళ్ళిపోయిందో ఈ సంవత్సరం శని యొక్క మార్పు వీళ్ళకి భాగ్యస్థానంలో రావడం అనేది ఒక కొంతవరకు ఇంతకు ముందు కంటే చాలా చాలా విశేషంగానే దీన్ని మంచిగా మనం భావించవచ్చు. అయితే ఇక్కడికి రావడం వల్ల అది కూడా స్పిరిచువల్ ప్లేస్గా మనం ఎక్కువగా ఆలోచిస్తాం కాబట్టి భాగ్యస్థానం ధనంతో వాటితో పాటుగా ఉపాసన మొదలైన వాటికి ముఖ్యమైన ప్రదేశంగా అనుకుంటాం కాబట్టి వీళ్ళకి ఇంకా ఎక్కువ స్పిరిచువాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి, దానికి సంబంధించిన విషయాలన్నిటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కానీ తండ్రి యొక్క విషయంలో మాత్రం ఒక చిన్న జాగ్రత్తలు అనేవి తగిన విధంగా తీసుకోవాలి. అయితే రావాల్సిన లాభాలు ఇప్పటిదాకా పెండింగ్లో ఉంటూ వచ్చాయి గత కొన్ని సంవత్సరాలుగా, వాటికి సంబంధించినవన్నీ కూడా ఇప్పుడు కొంతవరకు సమస్య పోవడం, నెమ్మదిగా ఎదురు చూసిన విషయాల్లో పాజిటివ్గా వాళ్ళకి ముందుకు కదలడం అనేది, తద్వారా దాంతోపాటుగా వ్యక్తుల సహకారం, అయ్యో ఇంతే చేశారు మనకి అని ఇప్పటిదాకా అనుకున్న విషయాల్లో సహకారం అనేది చక్కగా లభిస్తుంది. ఇక రెండోది ఎప్పుడే రాహుకేతువులు రెండింటి విషయం కూడా గమనించుకున్నప్పుడు వీళ్ళకి ముఖ్యంగా ఈ 2 ప్లానెట్స్ విషయంలో మాత్రం చాలా వరకు జాగ్రత్తలు అనేవి అవసరం. ఎలాగంటే ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి మొట్టమొదటిగాను. రెండోది మాట్లాడేటప్పుడు మాటల వల్ల కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే ఆర్థిక వ్యవహారాల్లో కావచ్చు, పక్కన ఉండే వ్యక్తులు ఎవరితో మాట్లాడినా కొంత వీళ్ళ ఘర్షణ వల్ల, చెప్పవలసిన సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల, సమయానికి మాట్లాడలేకపోవడం వల్ల, చెప్దామనుకుని ఏదైనా వాళ్ళు ఎమోషన్స్తో దాన్ని సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉండడం, తర్వాత ఈ రకమైన విషయాలను అధిగమించే విధంగా ఒకటి ప్రయత్నం చేయాలి. పాటించవలసిన నియమాల్లో కూడా మనం చెప్పవలసింది ఏంటంటే ఈ రకంగా దుర్గాదేవికి సంబంధించి శ్రీ దుర్గే నమః అనే శ్లోకాన్ని పఠించడం, సాయంత్రం మనం తప్పనిసరిగా 6 to 7 మధ్య అరుణాచల శివ, ఇది మాత్రమే కాకుండా నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందవలసిన పరిస్థితిలో వీరికి ప్రత్యేకంగా ఆపదామపహర్తారం దాతారం అనే శ్లోకాన్ని వీళ్ళు పఠించడం, ఇవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇప్పటిదాకా సఫర్ అయిన అష్టమ శని ప్రభావాన్ని అధిగమిస్తూ ఉన్నారు కనుక చాలా వరకు వాళ్ళకి ఆగుతూ వచ్చిన పనులు చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి చాలా అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది?
సింహరాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు తీసుకుంటే 11, 11, 3, 6 ఆదాయం వ్యయం రాజపూజ్య అవమానాలు రెండు కూడాను. ఈ సింహరాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా గురుడు ఎప్పుడైతే దశమ స్థానంలో ఉండడం తదుపరి వాళ్ళకి లాభస్థానంలో ప్రవేశిస్తాడు మీ తర్వాత. ఈ గురుడు ఎప్పుడైతే మనకి దశమ స్థానంలో ఉన్నాడో వృత్తి విషయంలో చాలా స్ట్రగులింగ్లా ఉండి, అంటే వృత్తి చేసే ప్రదేశంలో కొంత అనుకూలత అనేది వీళ్ళు ఆశించిన స్థాయిలో లేక కొంత మారదాం అనే పరిస్థితులు లాంటివి రావడం లాంటి వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ, ముఖ్యంగా వీళ్ళకి ఎప్పుడైతే లాభస్థానంలో గురుడు ప్రవేశించడం జరుగుతుందో లాభకరమైన ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా అది ఆ లాభకరమైన ఆలోచనలతో పాటుగా ఘర్షణ కూడా సమాన స్థాయిలో ఉంటుంది కనుక ఆ లాభకరమైన ఆలోచనల్ని ఉపయోగించుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు అనేవి ఒకటి తీసుకోవాలి. లాభంలోకి ప్రవేశించిన తర్వాత దాంతోపాటుగా వ్యక్తుల సహకారం కానీ, లేకపోతే సంతాన సంబంధమైన విషయాలు కానీ, వారి యొక్క అభివృద్ధి కానీ, సోషల్ రిలేషన్స్ కానీ, ఇవన్నీ కూడా సామాన్యమైన ఫలితాలు ఇస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేది ఒకటి కనబడుతుంది. ఇక శనిగ్రహ ప్రభావం వల్ల వీరికి తప్పనిసరిగా ఈ సంవత్సరం వీళ్ళకి అష్టమ శని అనేది ఒకటి ప్రారంభం అవుతుంది కనుక దానివల్ల పెద్ద ప్రమాదకరమైన విషయాలు అనేవి ఉండవు. కానీ ముఖ్యంగా ఎవరికైనా సరే జాతకంలో అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శనులు వచ్చినప్పుడు కొంత ఆ ప్రత్యేకంగా అది వచ్చిన ప్రదేశం బట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది కనుక ముఖ్యమైన పనులలో వాయిదాలు లాంటివి, ఆటంకాలు లాంటివి, అనవసరమైన ఖర్చులు లాంటివి, తద్వారా కుటుంబపరమైన విషయాల్లో అపార్థాలకి ఆస్కారాలు ఉండే అవకాశం ఇక్కడ కొంతవరకు ఉంది కనుక దానికి సంబంధించిన చిన్నపాటి రెమెడీలు పాటిస్తూ ముందుకు వెళ్ళొచ్చు. అదేవిధంగా వృత్తికి సంబంధించి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంతవరకు కొంత అనుకూలంగానే ఉండే అవకాశాలు లాంటివి, అంటే ఏదైనా వృత్తి మారినా, ఆల్రెడీ ఉన్న వృత్తి నుంచి మనం బయటకు వచ్చినా, దేనికి సంబంధించిన వృత్తికి సంబంధించిన విషయాలు ఒకటి, తర్వాత దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాలు, వీటిల్లో ముఖ్యంగా రావాల్సిన ఆదాయం కానీ, లేకపోతే ఎవరికైనా వాగ్దానాలు చేసిన విషయాల్లో కానీ, మీరు ఏదైనా చేయాలని మీరు చేసే ప్రయత్నాల్లో అది కొంతవరకు పాజిటివ్గానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువ శాతం వీరు జాగ్రత్త పడవలసిన విషయం మాత్రం ఆలోచనలు, అంటే అది సంతాన సంబంధమైన ఆలోచనలు కావచ్చు, లేకపోతే లాభదాయకరమైన ఆలోచనల కోసం వీళ్ళు పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది. రాహుకేతుల విషయాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే రాహుకేతులు రెండూ కూడా ఎప్పుడైతే జన్మం, సప్తమం వీటికి సంబంధించిన ఇండికేషన్ కనబడుతుందో తమ విషయాలలో వ్యక్తిగత శ్రద్ధ తక్కువగాను, ఇతరుల విషయాల్లో వారి కోసం ఎక్కువ తాపత్రయపడ్డం, అది కూడా ఏదో ఆశించి పడడం వల్ల సంబంధ బాంధవ్యాల్లో కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక ప్రతి విషయంలోనూ తగిన విధంగా బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ సోషల్ రిలేషన్స్ని కాపాడుకుంటూ వాటిని తమ యొక్క డెవలప్మెంట్ కొరకు చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అపార్థాలకి తావివ్వకుండా ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది కనుక ప్రత్యేకంగా ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. పరిహారాలు కూడా మనం రెండు విషయాలు తెలుసుకున్నట్లయితే తప్పనిసరిగా వీరికి ఈ యొక్క రాహుకేతువుల యొక్క విషయంలో కూడా గణేశుడికి, అలాగే ఈ యొక్క దుర్గాదేవికి సంబంధించిన విషయాలు చేయడం, ముఖ్యంగా అష్టమ శని ప్రభావం వల్ల ఇబ్బందులను అధిగమించడానికి మాత్రం తప్పనిసరిగా శనికి సంబంధించిన శ్లోకాలు కానీ, దోష పరిహారాలకు సంబంధించిన చిన్నపాటి జపాలు కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు. ఇక ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తదుపరి రాశి కన్యా రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. అమ్మ, కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? కన్యారాశి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు 14, 2, 6, 6. కన్యారాశి వారికి సంవత్సరం ప్రారంభంలో కొద్ది కాలం పాటు ఎక్కువ వాళ్ళ ఆలోచనలన్నీ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించో, లేకపోతే తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం గురించో, లేకపోతే దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక చింతన మొదలైన వాటి మీద కొంతకాలం అది సాగినా కూడా తర్వాత వీళ్ళకి ఏంటంటే దానికి తగిన విధంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. తదుపరి ఎప్పుడైతే మనకి ఈ యొక్క రాజ్యస్థానంలోకి గురుడు ప్రవేశించడం, అది కూడా ఆయనకి అస్వతంత్ర స్థానం కావడం వల్ల ఈ గురుడి వల్ల వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాలలో, వాహనానికి సంబంధించిన విషయాల్లో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఫోకసింగ్ అనేది వీళ్ళకు ఉంటుంది. అంటే వాటికి సంబంధించి కొంత వీళ్ళు ఎక్కువ స్థిమితం అనే విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారంటే ఒక పక్కన వృత్తి, ఒక పక్కన ఈ యొక్క కుటుంబ బాధ్యతలతో పాటు గృహ వాతావరణంలో ప్రశాంతతకి సంబంధించిన విషయాలు, వీటితో పాటుగా సాంఘిక సంబంధాలు, జీవిత భాగస్వామి, వీటన్నిటి మధ్య వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఏ రకంగా స్టెప్ తీసుకుని దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా అన్న విషయాల్లో కొంత అటు ఇటుగా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకునే విధంగా స్వతంత్రంగా ఆలోచించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే దేనికి ఇచ్చే సమయాన్ని దానికి కేటాయించుకున్నట్టుగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం ఒకటి. ఇక రెండోది వచ్చేటప్పటికి శని భగవానుడి యొక్క రాశి మార్పు వల్ల ఈ సంవత్సరం వాళ్ళకి సోషల్ రిలేషన్స్ విషయంలో మాత్రం
తగిన విధంగా అంటే స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలు, అలా భాగస్వామి వ్యవహారాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తండ్రి ఆరోగ్యం ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా చక్కగా ఉండడం, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసేవారికి, దూర ప్రదేశాలకి ప్రయత్నం చేసే వాళ్ళకి, విదేశీ సంబంధమైన విషయాల గురించి చర్చలు జరిపే వారికి అది ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంతవరకు అది అనుకూలతలు అనేవే చూపిస్తోంది. తర్వాత వ్యక్తిగతంగా కూడా ఇంతవరకు పడిన కష్టానికి, శ్రమకి తగిన గుర్తింపు లేటుగా అయినా వచ్చే అవకాశాలు లాంటివి మనకి కనబడుతున్నాయి. ముఖ్యంగా మాత్రం గృహ వాహన విషయాలలో ఈ ఫోకసింగ్, కొందాము, చేద్దాము, పెట్టుబడి పెడదాం, స్థిరాస్తులు మొదలైన విషయాల్లో, అనుకుంటున్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఆత్మీయులు సంపాదిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత కనబడుతుంది. ఇక రాహుకేతుల విషయాన్ని తీసుకున్నా కూడా రాహుకేతుల వల్ల ఇంతకు ముందుండే రుణాలు ఏమైనా ఉంటే చెల్లించడం, అలాగే ఇతరులు మీ మీద విజృంభించినా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం, ఒక రకమైన స్థైర్యం, ఆత్మస్థైర్యం రావడం అనేది దానికి సంబంధించిన విషయాల్లో అనుకూలతలు లాంటి వాటికి ఆస్కారం అని ఒకటి చెప్తాము. అలాగే దాంతోపాటుగా ఎక్కువ వీళ్ళు జాగ్రత్త పడవలసింది చేతిలో ఉండే డబ్బులు చివరి క్షణం అయిపోయేదాకా ఖర్చు పెట్టేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు అవసరము. అలాగే ఏదైనా విరాళాలు ఇవ్వడం కానీ, డొనేషన్లు, పుణ్యనది స్నానాలు, ప్రవచనాలు వీటి మీద ఆసక్తి ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానికి సంబంధించి వినాయకుడు దుర్వాయుగ్మాలతో పూజ చేసుకోవడం అనేది, అలాగే దుర్గాదేవికి సంబంధించి దేవాలయాలు సందర్శించడం, ఇవన్నీ కూడా చక్కటి ఫలితాలు ఇస్తాయి. ఏది ఎలా ఉన్నా సాయంత్రం 6 to 7 మధ్య మాత్రం అరుణాచల శివ అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని విధాల ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. తులారాశి గురించి తెలుసుకుందాము. అమ్మ, తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండనుంది? తులారాశి వీరికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు 11/5/22. అయితే ఈ సంవత్సరం తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీరికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కొద్ది కాలం పాటు గురుడు అష్టమ స్థానం, తదుపరి నవమ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క అష్టమ స్థానంలో సంచారం చేసే ఆ కొద్ది సమయంలో మాత్రం వీరికి ఇతరుల యొక్క సహకారం కోరడం వల్ల, వారి మీద విజృంభణ చేయడం వల్ల మొదలైన వాటి వల్ల కొంత ఘర్షణగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా చర్చల ద్వారా దాన్ని సమన్వయపరుచుకుంటూ సమస్యలను అధిగమిస్తూ చక్కగా ముందుకు వెళ్ళగలిగిన శక్తి అనేది వీళ్ళకుంటుంది. కానీ ఎప్పుడైతే గురు మార్పు మనకి మిథున రాశిలోకి రావడం జరిగిందో వీళ్ళకి ఈ విషయంలో మాత్రం ఈ పుణ్యమైన కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ముఖ్యంగా గృహ వాతావరణంలో, తండ్రి యొక్క విషయాలలో, తమ యొక్క సొంతంగా అభివృద్ధి విషయంలో, హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో ఎక్కువ ఆలోచనలు చేయడం, ఉపాసనా బలం పెంచుకునే విధంగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కానీ ఎప్పుడైతే అది అస్వతంత్ర రాశి అవ్వడం జరిగిందో ఈ యొక్క వ్యక్తుల సహకారం కోరడం వల్ల పుణ్య కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో కూడా అవి చాలా వరకు సహకారం కోరడం వల్ల ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కనుక ఇంతవరకు పుణ్యాన్ని మాత్రం పెంచుకుంటూ శ్రీరామ జయరామ చేసుకుంటూ, శ్రీరామ జయరామ జయ జయరామ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. ఇక ఈ సంవత్సరం వీళ్ళకి చక్కగా శని భగవానుడు 6వ ఇంట్లోకి రావడం అనేది చాలా మంచి విశేషంగా మనం భావించవచ్చు. ఏదైతే వీళ్ళు ఆశించి దాని ప్రకారం ముందుకు వెళ్దామని ప్రయత్నం చేస్తున్నారో అవి చాలా వరకు విషయాలన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా ఖర్చులు విపరీతంగా అయినా కూడా ఖర్చుకి తగిన విధంగా మనకి రావడం, దానికి సంబంధించిన విషయాల్లో ఒక లెక్క అనేది చూపించగలుగుతారు. అనవసరమైన ఖర్చుల్లా కనబడ్డా అవి ఉపయుక్తంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి చెప్తాము. ఇక రాహుకేతువుల విషయం 2 తీసుకున్నట్టయితే సంతానం విషయంలో ముఖ్యంగా పురుష సంతానం కన్నా స్త్రీ సంతానం చాలా చక్కగా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుంది. పురుష సంతానం మీద ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించుకుంటూ, అంటే వాళ్ళు ఏ రకమైన అలవాట్లకి లోన్ కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ వినాయకుడికి సంబంధించి మళ్ళీ వాళ్ళు దుర్వాయుగ్మాలతో పూజ కానీ, అలాగే సంకష్టహార చవితి లాంటివి చేసుకోవడం కానీ, అలాగే ఈ రకంగా దుర్గాదేవికి సంబంధించి సంతానం అభివృద్ధి విషయంలో వీలైనంతవరకు వాళ్ళు చక్కగా అన్ని విధాల సంతానం బాగుండడానికి వాళ్ళు చేయవలసిన కార్యక్రమంలో దుర్గా స్మృత హర్షభీతి శ్లోకాన్ని కానీ, శ్రీ దుర్గే నమః శ్లోకాన్ని కానీ చేసుకోవడం, అలాగే అరుణాచల సేవ చేసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి అన్ని విధాలా కూడా ఉపయోగకరంగా ముందుకు వెళ్ళగలుగుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు, తర్వాత రాజపూజ్య అవమానాలు చూడాలి. ఆదాయం 2/14, అలాగే రాజపూజ్య అవమానం 5/2. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుగ్రహ ప్రభావం వల్ల
కొంతకాలం పాటు సంఘంలో గుర్తింపు, గౌరవం, శ్రమ మొదలైనవి చేయడం, అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు సపోర్ట్ చేయడం, నూతన మిత్రులతో వాళ్ళని ఏ రకంగా ఉపయోగించుకొని చక్కగా పైకి వెళ్ళాలి అన్న విధానంలో వాళ్ళకి చాలా విషయాల్లో అనుకూలతలు లాంటివి ఉన్నా, రావాల్సిన లాభాలు కొంత ఆగుతూ వస్తున్నా, తర్వాత మీరు మంచి ఉద్దేశంతో ఉన్న వ్యక్తులు మీకు సహకరించడానికి ముందుకు రాకపోవడం వల్ల కొంత అసంతృప్తులు లాంటివి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మీకు అష్టమ స్థానంలోకి గురువు రావడం జరుగుతుందో, అది కూడా ఆయనకు అస్వతంత్ర క్షేత్రం సంబంధించిన విషయాలు కనుక వీలైనంత వరకు కుటుంబానికి సంబంధించి, తర్వాత సంతానానికి సంబంధించిన విషయాల్లో మీరు మధ్యస్థంగా కొంత ఘర్షణతో కూడి ఆ విషయాల్లో స్వతంత్రత అనేది కొంత తగ్గుతుంది. అంటే వారి కోసం నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు, వారి ప్రకారం ముందుకెళ్ళవలసిన పరిస్థితులు లాంటివి మొదలైన వాటికి, తర్వాత ఖర్చులు అనేవి శక్తికి మించి ఎక్కువగా ఉండే పరిస్థితులు రావడం, ఆ ఖర్చు కూడా వీలైనంత వరకు ఎవరికన్నా సహకరించడం విషయంలో కానీ, ఒక పెద్దగా మీరు దాంట్లో మీరు నిలబడడానికి కానీ అలాంటి విషయాల్లో చాలా వరకు అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే స్థిరాస్తుల విషయంలో కూడా ఎక్కువ ఆలోచనలు అంటే వాటికి సంబంధించి చేస్తారు. ముఖ్యంగా ఈ సంవత్సరం వీళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మొన్నటిదాకా అర్ధాష్టమ శని ప్రభావం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండడం, ముఖ్యంగా గృహాలకు సంబంధించి, వాహనాలకు సంబంధించి, వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా నలిగిపోయినట్టు అయిపోయి ఏది ముందుకు వెళ్ళటం లేదని, అసలు ఏదన్నా ఎక్కడన్నా పెట్టుబడి పెట్టిన విషయాలు కూడా అక్కడితో ఆగిపోయి చాలా విధాలుగా మానసిక ఘర్షణ అనేది ఇప్పటిదాకా ఫేస్ చేసి గృహ వాతావరణంలో కూడా ప్రశాంతత అనేది లేకుండా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క శని భగవానుడి యొక్క రాశి మార్పు వల్ల ఈ సంవత్సరం వాళ్ళకి పంచమ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఇంతకు ముందంత ఉధృతం లేకపోయినా కొంతవరకు అది బెటర్గానే ఉన్నప్పటికీ, ముఖ్యంగా వీళ్ళ ఆలోచనలు ఇప్పుడు సంతానం యొక్క వృద్ధి, సంతానం, అలాగే పెట్టుబడులు మొదలైన వాటి మీద ఎక్కువ కేంద్రీకరిస్తారు. అయినా అది కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచి. డ్రైవింగ్ చేసేవారు, నూతన వాహనాలు కొనుక్కుందాం అనుకుంటున్న వాళ్ళు కానీ, వాహన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులకి, తర్వాత గృహ నిర్మాణ విషయంలో ఏదైనా ఆగుతూ ఉన్న వాళ్ళకి ఆ ఇబ్బందులకు సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా విష్ణు గరుడ వాహన అనే శ్లోకాన్ని పఠించడం అనేది చాలా చాలా అవసరం. వాహనాలు నడిపేవారు, నూతన వాహనాలు కొరకు ఆలోచించేవాళ్ళు. ఇంకొక విషయం కూడా ఏంటంటే వృత్తికి సంబంధించిన విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. వృత్తి మీద కొంత వైరాగ్య భావనలు, అలాంటి వ్యక్తుల యొక్క కలయిక, వృత్తిలోంచి బయటికి వచ్చేసే రకమైన మానసిక పరిస్థితులు, ఆ రకంగా ప్రోద్బలం చూపించే పరిస్థితులు లాంటివి ఆ చుట్టుపక్కల రావడం వల్ల కొంత నిరాశ నిస్పృహలతో వృత్తిని వదిలేద్దామని కొన్ని సందర్భాల్లో అనుకునే అవకాశాలు ఉన్న రీత్యా ఆ సమస్యను అధిగమించే విధంగా సంకష్టహర చవితి కానీ, లేకపోతే దుర్వాగ్మాలతో పూజ చేసుకోవడం కానీ, శ్రీ గణేశాయ నమః అనే శ్లోకాన్ని జపించడం వల్ల ఆ రకమైన నెగిటివిటీ అనేది ఏర్పడకుండా మైండ్ స్టెబిలిటీ అనేది ఏర్పడాలి. కనుక ఈ రకమైన విషయాలు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే దాంట్లో కనుక. తదుపరి రాశి ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందనండి? ధనుసు రాశి వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం 5-5-1-5 వీరికి. అయితే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుగ్రహ ప్రభావం వల్ల వృత్తికి సంబంధించిన విషయాలలో ఆకస్మికమైన మార్పులు వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంటే ఆల్రెడీ వృత్తిలో ఉండేవాళ్ళు ఇప్పటిదాకా నడిచిన సమయంలో వృత్తి మారుదామని చేసే ప్రయత్నాలు, వృత్తిలో తగిన స్థాయిలో గౌరవం అనేది వాళ్ళకి లభించకపోవడం వల్ల అసంతృప్తి వల్ల కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన విషయాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడం, ఇలాంటివి జరుగుతున్నప్పటికీ కూడా ఎప్పుడైతే గురుడు రాశి మారతాడో ఈ సమయం వీళ్ళకి కొంతవరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఒక పక్కన వృత్తికి సంబంధించిన విషయాలు, ఒకటి వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు, రెండింటి మధ్య కొంత ఘర్షణ అనేది ఏర్పడినా కూడా ఎప్పుడైతే గురుడి రాశి మార్పుతో వీరికి భాగస్వామి వ్యవహారాల విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలంటే, జీవిత భాగస్వామితో వీరి యొక్క అనుబంధం కానీ మొదలైన విషయాల్లో రావాల్సిన లాభాలు కానీ, వ్యక్తిగత అభివృద్ధి కానీ, సహకారం, వీటి విషయాలు సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ముఖ్యంగా అర్ధాష్టమ శని అనేది వీళ్ళకి ప్రవేశించడం అనేది ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ప్రారంభమైంది. కనుక ఈ సంవత్సరం వీళ్ళకి ఆ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వీళ్ళంతవరకు గృహానికి సంబంధించి ఏదైనా ఇళ్ళు, వాహనాలు మొదలైన విషయాలు, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు, అలాగే మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాలు, కొంత ఘర్షణతో కూడిన రిప్లైస్ అంటే దానికి సంబంధించిన విషయాలు వచ్చే అవకాశం ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా వీళ్ళకి వ్యక్తులతో ఘర్షణ ఉన్నప్పటికీ వాళ్ళని మీద విజయం సాధించే విధంగా వీళ్ళు ఖచ్చితంగా మంచి విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మానసిక ప్రశాంతత, దాంతోపాటుగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మాత్రం తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అంటే వ్యాయామ, ప్రాణాయామాలు చేయడం, బద్దకించకుండా ఉండడం, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం మొదలైనవి చేసుకుంటూ మాత్రం ఒకటి ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతుంది. ఇక రాహుకేతువుల వల్ల అది ఉన్న స్థానం బాగుంది కాబట్టి చాలా వరకు మీకు ఒక రకమైన ధైర్యం,
తర్వాత ఎలాగైనా సాధించగలనని చెప్పి ఒక సంకల్పం, వ్యక్తుల సహకారం, ఎలాగైనా సరే నా మిత్రుడిని అడిగైనా సరే ఈ పని నేను సాధించుకుంటాను, ఎలాగైనా చేయగలనని ఇలాంటి పరిస్థితులైనా కూడా మీకు ఒక రకమైన ధైర్య సాహసాలు లాంటివి పెంచుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళడం, కొన్ని పోటీల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలు, క్రీడలు మొదలైన వాటి మీద ఆసక్తి పెరగడానికి ఛాన్సెస్, కష్టపడైనా సరే ఎలా సరే ఇది ఇలా ఉన్నా కూడా నేను ఎలాగైనా ప్రయత్నం చేసైనా సరే ఏదో దాంట్లోకి నేను ఎడతాను ఇప్పుడు ఖచ్చితంగా అనే ఒక రకమైన భావన మొదలైన ఉంటాయి. ప్రస్తుతం ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావాన్ని అధిగమించడానికి వీలైనంతవరకు శనికి సంబంధించిన శ్లోకాలు పారాయణ చేయడం, హనుమాన్ చాలీసా మొదలైనవి చదువుకోవడం, అలాగే దాంతోపాటుగా వీలైతే ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వారికి ఏదైనా వృద్ధులు కుటుంబంలో ఉండే వాళ్ళతో కొంత సమయాన్ని గడిపి వారికి ఏదైనా ఒక పండు ఫలం లాంటిది ఇవ్వడం, వారికి ఏదైనా సేవ చేయగలిగితే చేయడం మొదలైనవి చేయడం బట్టి కూడా శని యొక్క దోషంని కొంతవరకు అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. మకర రాశి వివరాలు తెలుసుకుందాం. అమ్మ, మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండనుంది? మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యవమానాలు ముందుగా చూడాలి. 8, 14, 4, 5. అయితే ఈ మకర రాశి వారికి ఆల్రెడీ వీళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకి గురుడు యొక్క ప్రభావం ముందర కొంతకాలంలో కూడా వీళ్ళ యొక్క ఆలోచనలు అనుకున్నట్టుగా జరిగే విషయంలో, ముఖ్యంగా సంతాన వర్గంతో వీరు ఆశించిన స్థాయిలో లేదు అనుకునే కొంత, అంటే ఇద్దరి యొక్క ఆలోచన పరిధి ఒకే రకంగా లేదు అనుకుంటూ కొంత వారి యొక్క అభివృద్ధి విషయంలో కానీ వాటిలో కానీ కొంత అనుకునే అవకాశాలు లాంటివి ఉన్నా కూడా, దాంతోపాటుగా మీ ఆలోచనలు కొన్నిసార్లు మీకు యాంటీగా వచ్చే అవకాశాలు లాంటివి ఉన్నా, అరే ముఖ్యంగా గృహ వాతావరణంలో పెద్దవాళ్ళకి ఆరోగ్య విషయంలో నేను ఇబ్బందిగా ఉన్నాను, సంతానం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందట్లేదు, ఇలాంటి ఆలోచనలతో మొదటి 1-2 నెలలు గడిచినప్పటికీ కూడా తర్వాత ఎప్పుడైతే వీళ్ళకి ఈ సంవత్సరం ఈ మొత్తానికి వీళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం మొత్తం తగ్గిపోవడం వల్ల, ముఖ్యంగా శని రాశి మార్పు మీకు 3వ స్థానంలో ప్రవేశించడం వల్ల మీ మీద మీకు చాలా నమ్మకం పెరగడం, సామర్థ్యం పెరగడం, ఆగిపోయిన పనులన్నీ ముందుకు వెళ్ళిపోయే విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, ఇప్పటిదాకా సంతానం విషయంలో కానీ లేకపోతే వారి అభివృద్ధి విషయంలో కానీ మీరు అనుకున్న విషయాలన్నీ కూడా చక్కగా అవన్నీ మీకు అనుకూలంగా అయ్యి వాళ్ళు అన్ని విధాల అభివృద్ధిలోకి వచ్చే విధంగా ఉండడం, మీ ఆలోచనలు చక్కగా ఉండడం, ఇప్పటిదాకా ఏదైనా ఎక్కడన్నా పెట్టుకున్న ధనానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు అవి మీకు పాజిటివ్గా రావడానికి ఆస్కారాలు లాంటివి ఉంటూ ముందుకు వెళ్ళడం, ఇక దాంతోపాటుగా ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో బాధపడుతూ వచ్చిన అది ఇంతకు ముందు కంటే ఇప్పుడు చక్కగా మెరుగవుతూ ముందుకు వెళ్ళడం, అలాగే ఇతరులు ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల అది ఆ ప్రయత్నాలు కూడా అంటే మోసానికి మీరు గురి కాకుండా మొత్తానికి బయటపడే విధంగా మీకు ఆ చాకచక్యం నైపుణ్యాన్ని మీరు ప్రదర్శించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు లాంటివి కొన్ని ఉన్నప్పటికీ, గురుడి యొక్క రాశి మార్పు వల్ల మాత్రం ఇక్కడ ముఖ్యంగా ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే కార్యక్రమాలలో మీ నైపుణ్యాలు పెరగడం, గౌరవం పెరగడం, చక్కగా మీరు అనుకున్నట్టుగా అందరి మీద విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఒకటి. రాహుకేతువుల విషయాన్ని తీసుకుంటే ఈ విషయంలో మాత్రం కొంతవరకు తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి మనము అంటే, ఈ రాహుకేతువుల వల్ల మీకు కుటుంబపరమైన విషయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో మాటల వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని మీరు అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. ఈ రాహుకేతువుల్లో ఈ కేతువు వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో, ముఖ్యంగా మానసిక అనారోగ్యాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మకర రాశి వాళ్ళకు ఉంది. అందులో కూడా దాన్ని అధిగమించడానికి వం క్రీం అచ్యుతానంత గోవింద అనే శ్లోకాన్ని పఠించడం బట్టి ఆ రకమైన సమస్యని అధిగమించగలుగుతారు. అలాగే రాహు వల్ల ఎదురుతున్న సమస్యలను అధిగమించడానికి దుర్గాదేవికి సంబంధించిన విషయాలు, దుర్గాదేవికి సంబంధించి దుర్గయ్య నమః అనే శ్లోకాన్ని పఠించడం, అలాగే సాయంత్రం మీరు ముఖ్యంగా శ్రీదత్త శరణమమ ఉదయం 7 to 8 మధ్య జపించడం, వీటి వల్ల చాలా వరకు మీకు అభివృద్ధి, దాంతోపాటుగా ఎదురవుతున్న ఆటంకాలను అధిగమిస్తూ ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటూ ఆగిన విషయాలు అనుకూలతతో ముందుకు సాగుతారు. తదుపరి రాశి కుంభరాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, తదుపరి రాశి కుంభరాశికి ఈ సంవత్సరం ఎలా ఉండనుంది? కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యవమానాలు కనుక మనం చూసినట్లయితే 8, 14, 7, 5. అయితే కుంభరాశి వాళ్ళ విషయంలో మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ముందుగా వీరికి ఇంకా ఏలినాటి శని యొక్క ప్రభావం 2nd ఫేజ్లో ఉండడం లాంటిది, అంటే ఇక దాంట్లోకి రావడం అనేది జరిగింది, అంటే ఇక స్టిల్ కంటిన్యూ అవుతుంది కనుక అదొక విషయం. ఇక రెండోది ఏంటంటే, వీళ్ళకి ఎప్పుడైతే గురుగ్రహం అనేది ఫస్ట్ హాఫ్లో అంటే కొంత సమయంలో వీరికి గృహాలు, వాహనాలు మొదలైన వాటి మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. మానసిక ప్రశాంతత లేకపోయినా అవి ఎలాగన్నా సాధించాలి అన్న విషయం మీద చాలా కాలంగా వీళ్ళు ప్రయత్నాలు చేయడం అనేది, వాటి కోసం సెర్చ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది జరగడం, వాటి విషయంలో ఖర్చులు అనేవి పెట్టుకునే ప్రయత్నాలు చేస్తూ, అంటే వస్తే తీసుకుందామన్న విధానంలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది. తర్వాత వృత్తికి సంబంధించిన విషయాలు కొంతవరకు అనుకూలంగానే ఉంటున్నప్పటికీ కూడా ఈ గృహ వాహనాలకి సంబంధించిన విషయాలు ఆగుతూ వచ్చినప్పటికీ, ఎప్పుడైతే ఈ
శని భగవానుడు ద్వితీయ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుందో ఈ సమయంలో ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ కుటుంబ సంబంధమైన విషయాలు ఆర్థిక విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టు కనబడుతున్నా కూడా గృహానికి సంబంధించి వాహనానికి సంబంధించి మీరు పెట్టుబడులు పెట్టడానికి ఎలాగైనా సరే ప్రయత్నాలు గట్టిగా చేస్తారు. అలాగే అదే సమయంలో మీరు పెట్టిన ఖర్చుకి మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే కుటుంబపరమైన ఆర్థికపరమైన విషయాలలో మీ ఆలోచనల వల్ల అంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది మీకు ఈ సంవత్సరం మిగిలిన విషయాల కన్నా, ఆ రెండిటి విషయాల్లోనే మీకు ఉండే ఫోకస్ వల్ల కొన్ని సందర్భాల్లో ఇతరులతో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అంటే మన పరిస్థితిని మన మాటల్ని గమనించుకొని ఇతరులు దాన్ని అధిగమించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవహారాలు ఇతరులకి మాట ఇచ్చే విషయాలలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే వీళ్ళకి ఈ సంవత్సరం రాహుకేతువుల వల్ల కూడా మీ విషయాలలో ఎక్కువ స్థానం మీరు ఆలోచిస్తూ మీకు కావలసిన వ్యక్తుల విషయంలో అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి వాళ్ళు కానీ, అలాగే మిత్రులు ఆత్మీయులైన మిత్రుల విషయంలో కానీ వారికి సంబంధించిన విషయాలలో మీరు ఎక్కువ శ్రద్ధ చూపించకుండా మీ మట్టుకే మీరు ఆలోచించుకోవడం బట్టి ఈ రకమైన సంబంధ బాంధవ్యాల్లో కొంత అపార్థాలకి ఆస్కారం ఉన్న రీత్యా వారి విషయంలో కూడా మీరు సహకరించగలిగిన విషయాల్ని ఆలోచిస్తూ వారి కొరకు సమయాన్ని కేటాయిస్తూ మీ విషయాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సంబంధ బాంధవ్యాల్లో అపార్థాలకి ఆస్కారం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతున్నాయి. వీలైనంత వరకు శనికి సంబంధించిన విషయాలలో ఏదన్నా కొందరు ఆల్రెడీ రావు చెట్టు ప్రదక్షిణ అని లేకపోతే ఈ యొక్క సుందరకాండ వినడం లాంటిది, దీంతో పాటుగా ఏదన్నా హాస్పిటల్స్లో వృద్ధులకి మందులు పంపిణీలు ఇవ్వడం లాంటివి వాళ్ళకి తగిన విధంగా సేవ చేయడం అనేది ఎలా వీలైనా అలాగా వీలైనంత వరకు సేవ చేయడం, వృద్ధులకి సేవ చేయడం మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని చాలా వరకు అధిగమించడానికి ఆస్కారం ఉంది. చివరి రాశి మీనరాశి. మీనరాశికి ఎలా ఉందో తెలుసుకుందాం అమ్మా. మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు 5-5-3-1. అయితే ఈ సంవత్సరం మీనరాశి వారికి ముఖ్యంగా ఈ గురుగ్రహ ప్రభావం వల్ల కొద్ది కాలం పాటు వీళ్ళకి ఎలా ఉంటుందంటే కొంతకాలం వ్యక్తుల యొక్క సహకారంలో కానీ సాంఘిక సంబంధాల విషయంలో కానీ జీవిత భాగస్వామితో ఉండే మిత్రత్వం మొదలైన విషయాలు కానీ సామాన్యంగా ఉన్నాయన్నట్టుగా భావన చేయడం, కానీ ఆర్థిక విషయాలు మాత్రం లాభదాయకంగా ఉండడం, తండ్రి మొదలైన వారి వైపు నుంచి ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలత సపోర్ట్ లాంటిది బాగున్నట్టుగా ఉన్నప్పటికీ ముఖ్యంగా గురుడు ఎప్పుడైతే రాశి మారుతాడో ఈ రాశి మారిన సమయంలో మాత్రం గృహం, వాహనం, స్థిరాస్తులు, దీంతోపాటు వ్యవసాయ భూములు, తల్లి, వారి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద వీళ్ళ యొక్క ఫోకస్ అనేది అధికంగా ఉండడం, ముఖ్యంగా ఇలాంటి వాటి మీద ఫోకస్ ఉండడం అది మీ వృత్తి విషయాల్లో ఒకటి, తర్వాత ఈ రకమైన కుటుంబ బాధ్యతలు ఈ యొక్క స్థిరాస్తులు వీటి మధ్య కొంత మీకు అస్వతంత్రత అనేది ఏర్పడే అవకాశం ఉంది కనుక తగిన విధంగా ప్రణాళికాపరంగా మీరు ముందుకు వెళ్తూ ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం వాడికి జన్మరాశిలోకి రావడం వల్ల దీనివల్ల వాళ్ళకి ఆరోగ్య విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ వ్యాయామ ప్రాణాయామాల ద్వారా కానీ అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా వీడు చేయవలసింది ఏంటంటే ఈసారి వాళ్ళకి వ్యక్తుల సహకారం ఉంటుంది. మొన్నటిదాకా సహకారం లేదు, సజ్జన సహకారం ఆశించిన స్థాయిలో లేదు, కింద వారు సహకరించలేదు అనుకున్న విషయాలు మాత్రం ఇప్పుడు కొంతవరకు ఇంతకు ముందు కన్నా అనుకూలత అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సాంఘిక సంబంధాలు కూడా బాగుంటాయి, వ్యక్తుల సహకారం బాగుంటుంది, మంచి మిత్రులు కూడా ఏర్పడతారు. వారి ద్వారా అనుకున్న పనులు సాధించడానికి మీరు కొంతవరకు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, భాగస్వామి వ్యవహారాల్లో కూడా చాలా వరకు అది అనుకూలతలు చూపిస్తూ ముందుకు వెళ్తుంది. కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఘర్షణ అనేది ఉండడం బట్టి ఆ వృత్తి విషయాల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని నిలుపుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇక రాహుకేతుల విషయంలో మాత్రం వీరికి ఏదైనా దూర ప్రదేశాలకు వెళ్ళడం, విహారయాత్ర లాంటి వాటికి వెళ్ళడం, కొన్నిసార్లు ఏదైనా ఫారెన్ టూర్స్ లాంటి వాటికి వెళ్ళడానికి, గంగా స్నానాలు మొదలైన వాటికి వెళ్ళడానికి ఇలాంటి వాటన్నిటికీను ఇదవ్వడం. తర్వాత ఖర్చుల విషయంలో కూడా ఇతరులు మిమ్మల్ని మోసం చేయకుండా తగిన విధంగా జాగ్రత్తలు చేస్తూ పర్చేజులు అంటే కొనుగోలు మొదలైనవి చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎదుర్కొంటున్న సమస్యలు ఏదన్నా ఉంటే దుర్గాదేవికి సంబంధించిన శ్లోకాలు కానీ లేకపోతే దుర్గాదేవికి సంబంధించిన దేవాలయ సందర్శన, అరుణాచల శివ మొదలైన పఠించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి చాలా వరకు మీకు ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించవచ్చు. ముఖ్యంగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కూడా గోచార రీత్యా చెప్పుకున్నాం కాబట్టి కేవలం అది ఆ విషయంలో వాళ్ళు ఏమనుకుంటారంటే చాలామంది ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని లేకపోతే దీంట్లో ఏదో సమస్య ఉంది కాబట్టి మనం ఇలా అవుతాం అని అనుకోవాల్సిన బాధకి ఆస్కారం లేదు. కారణం ఏంటంటే ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు అంతర్దశలు ఎప్పుడైతే మీకు అనుకూలంగా ఉంటాయో గోచార రీత్యా ఎదురవుతున్న సమస్యలు
వాటికి సంబంధించినవి చిన్న చిన్న సమస్యలుగా చూసుకుంటూ అవకాశం ఉంటే దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళడంలో తప్పు లేదు. అంతేగాని దీన్ని మాత్రమే ఇలా ఉంది కాబట్టి మాకు ఇలా ఉందని బాధపడకుండా దానికి తగిన పరిహారాలు పరిష్కారాలు ఏమైనా ఉంటే చేసుకుంటూ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ దాని ప్రకారం ముందుకెడితే గోచార ఫలితాల విషయంలో అంతగా ఘర్షణ పడకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. విశ్వవసు నామ సంవత్సరంలో మరి ఉగాది పంచాంగ శ్రవణంలో ఇప్పటి వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చాలా అద్భుతంగా వివరించారమ్మా. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం స్త్రీలకు ఎలా ఉండనుంది, వారి ఆరోగ్య సమస్యలు ఏమిటి, అలాగే ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ఇక స్త్రీలు అంటేనే ఇంటికి చాలా ముఖ్యంగా ఆయు పట్ల చెప్పుకుంటాం కాబట్టి ఏ పనికైనా ముఖ్యంగా వీళ్ళతో మనం మొదలు పెట్టుకుంటాం. కాబట్టి ఈ విషయంలో వీరికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న విషయంలో వీరు ఏ ఏ రంగాల్లో రాణిస్తారన్న విషయాల్ని తీసుకున్నట్లయితే గణకులు అంటే మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్స్ చేసే విభాగంలో ఉండేవారు, రసాయన శాస్త్రానికి సంబంధించిన వాటిల్లో పరిశోధకులు, అలాగే సైంటిస్టులు, వీళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలం. తర్వాత వస్త్ర వ్యాపారులకు, వ్యాపార రంగంలో ఉండే స్త్రీలకి, అలాగే మీడియా రంగంలో ఉండే స్త్రీలకి, ఓన్గా బిజినెస్ ఉండి ఇప్పుడు రకరకాలుగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తారు స్త్రీలు స్వతహాగా వాళ్ళు ఈ అన్ని రంగాల్లో ఉండే వాళ్ళకి ముఖ్యంగా స్త్రీలకి చాలా వరకు వారు ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఖచ్చితంగా ఉంది. అలాగే మానసికంగా కూడా బలహీనలోకి కాకుండా చాలా సిస్టమేటిక్గా వాళ్ళ మీద వాళ్ళు కేర్ తీసుకుంటూ ఏ పన్నైనా సరే మేము సమానంగా చేయగలం అన్న చందాన వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కూడా అన్ని విధాల ఆస్కారం ఉన్న సంవత్సరంగానే మనం భావించవచ్చు. ఓకే అమ్మా, చివరిగా ఈ ఉగాది రోజు అసలు ఉదయం నుంచి మనం ఎలా పాటించాలంటారు, ఎలా చేసుకోవాలంటారు ఉగాది పండుగని? ఉగాదికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు సాధారణంగా ఉగాది అనగానే చాలామంది ఈ యొక్క వేపపూత పచ్చడి గురించి ఆలోచిస్తారు, అలాగే పంచాంగ శ్రవణం గురించి అంటారు. కానీ ఉగాది అంటే మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదట తైలాభ్యంగన స్నానం చేయడం, తర్వాత ఈ నింబకుసుమ భక్షణ, నూతన వస్త్రధారణ, పెద్దల ఆశీస్సులు, దేవాలయ సందర్శన, ప్రపాదానం, ధ్వజారోహణం, అలాగే చలివేంద్రాలు వాటి ఏర్పాట్లు. దీంతో పాటుగా మనం ఒక పంచాంగ శ్రవణం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆ రోజున పంచాంగం వినడం అనేది చాలా ముఖ్యం. పంచాంగాన్ని పూజ చేయడం, ఇవి మాత్రమే కాకుండా చాలామంది అంటే ఒకప్పుడు చేసేవి ఇప్పుడు మనం చేయడం అనేది తక్కువగా ఉన్నదాన్ని కూడా తీసుకున్నట్లయితే కాలపురుషాంగ పూజ, సర్వ అరిష్ట శాంతి హోమాలు, ఆరోగ్య వ్రతాలు, విద్యా వ్రతాలు మొదలైన అనేక రకాలైన ఎందుకంటే ఉగాది అంటే ఆరంభం కనుక ఏదైనా విద్యకు సంబంధించైనా ఆరోగ్యానికి సంబంధించైనా ఈ రెండింటి మీద ఆధారపడే కదా వ్యక్తి యొక్క జీవనం పెడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో ఏదైనా చేసుకోగలిగినా లేకపోతే ఎక్కడ జరుగుతున్నవి మనం చూసుకున్నా అది చాలా వరకు అనుకూలంగా ఉండేట్టుగా సహజంగా చేస్తారు ఉగాది నాడు. ప్రేక్షకులందరికీ కూడా మీ తరఫున ఉగాది విషెస్ తెలియజేస్తారా? ప్రేక్షకులందరికీ కూడా పంచాంగం అనేది చాలా ముఖ్యంగా పంచాంగ శ్రవణం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఇప్పటిదాకా మనం తెలుసుకున్న విషయాల్లో పంచాంగం అంటే 5 అంగాలుగా తిథి వార నక్షత్ర యోగ కరణాలుగా ఉన్న ఈ పంచాంగంలో ఇది తెలుసుకోవడం బట్టి మనకి శ్రేయస్సు, ఆయుష్, పాపహరం, రోగ నివారణ, కార్యజయం మొదలైనవన్నీ సిద్ధింప చేసే శక్తి ఉంది కనుక ముఖ్యంగా పంచాంగంలో ఉండే నవగ్రహాలు వ్యక్తి యొక్క జన్మకుండలికి సంబంధించి ఆ యొక్క మార్పులు వ్యక్తికి ఎలా ఉంటుంది, ఆ దశలు అంతర్దశలు అన్నవన్నీ కూడా సూచించే ఒక ముఖ్యమైన పుస్తకం కనుక తప్పనిసరిగా ఈ రోజున పంచాంగ శ్రవణం చేసుకోవడం బట్టి వ్యక్తులందరికీ కూడా మనకి సూర్యుడి వల్ల శౌర్యము, చంద్రుడి వల్ల ఇంద్ర సమానమైన వైభవము, కుజుడి వల్ల సుఖము, అలాగే ఈ యొక్క శుక్రుడి వల్ల సౌఖ్యంతో పాటుగా అన్ని విధాల ఇది, తర్వాత గురుడి వల్ల ఐశ్వర్యం లాంటిది, ఇక బుధుడి వల్ల బుద్ధి, ఇక ఈ యొక్క రాహువు వల్ల బాహుబలం, కేతు వల్ల కులాధిక్యత, ఇక శని భగవానుడి వల్ల ఆయుష్, ఇవన్నీ కూడా మనకి రావాలని తప్పనిసరిగా మీ అందరికీ కూడా మీ రంగాల్లో మీరు ఆశించిన విధంగా ముందుకు పెడుతూ ఎలాంటి సమస్యనైనా కూడా మీ మనోబలంతో చక్కగా దాన్ని జయిస్తూ మొదలుపెట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా అన్ని విధాలా అనుకూలంగా ముందుకు పెడుతూ మీరు అన్ని విధాలా విజయాలు సాధిస్తూ విశ్వావసు నామ సంవత్సరంలో అనుకున్న కార్యక్రమాల్లో మీరు సక్సెస్ సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఉగాది పంచాంగ శ్రవణం మా అందరికీ కూడా చాలా అద్భుతంగా వివరించారు. అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా రాజపూజ్యం అవమానం ఏంటి, అలాగే వ్యయాలు ఎలా ఉన్నాయి అనేది కూడా చాలా అద్భుతంగా వివరించారు. అలాగే ముఖ్యంగా పరిహారాలు ఎటువంటివి పాటిస్తే కూడా వాళ్ళు చక్కగా రాణిస్తారు అనే దానిపై మీరు వాళ్ళందరికీ కూడా వివరించినందుకు మీకు ధన్యవాదాలమ్మా. నమస్కారం. మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. వీక్షించారుగా విశ్వవసు నామ సంవత్సరంలో ఉగాది పంచాంగ శ్రవణాన్ని. మరొక్కసారి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలతో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.